గోధుమ పిండి, బెల్లంతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్‌లు ఇంట్లోనే ఈజీ వేలో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. బిస్కెట్స్ అయితే చాలా క్రంచీగా, టేస్టీగా వస్తాయండి. మీ పిల్లలకు బాగా ముందుగా ఒక బౌల్‌లోకి గోధుమ పిండిని తీసుకోండి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ ఉంటది కదండీ! దానిని కూడా యాడ్ చేయండి. బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మిల్క్ పౌడర్‌తో. తర్వాత బేకింగ్ పౌడర్‌ని తీసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఈ బౌల్‌ని పక్కన పెట్టండి. తర్వాత ఇంకొక బౌల్‌లోకి బటర్‌ని కానీ, ఘీని కానీ తీసుకొని బాగా విస్కర్‌తో విస్క్ చేయండి. బాగా విస్క్ చేయాలండి. బటర్ మొత్తము క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. తర్వాత దీంట్లోకే బెల్లం పౌడర్‌ని కూడా వేసుకొని బెల్లం మొత్తం కరిగి బటర్‌లో బాగా మిక్స్ అయ్యి చక్కగా నేను చూపిస్తున్న క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని కూడా ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే కాజు అండ్ బాదం పౌడర్‌ని 2 కలిపి మిక్సీ చేసుకొని యాడ్ చేశానండి. తర్వాత ఇంత కలిపిన పౌడర్ ఉంది కదండీ! దాన్ని కొంచెం కొంచెంగా దీంట్లోకి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. దీనిని మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా మిల్క్ అయితే ఏం పట్టవు. మీకు బాగా గట్టిగా ఉంటే మాత్రం అప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. లేకపోతే మొత్తం సరిపోతదండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చక్కగా చపాతీ ముద్దలాగా చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దాన్ని చపాతీలాగా చేసుకోవాలండి. రోల్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏమైనా షేప్స్ ఉంటే షేప్స్ లాగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్వేర్‌ల షేప్‌లో కూడా కట్ చేసుకొని చక్కగా బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. యాక్చువల్‌గా నేను పెట్టేసి ఫోన్ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నానండి. అంతే తీయడం మర్చిపోయానండి ఓవెన్‌లో నుంచి. అవి కొంచెము ఎక్కువ వేగాయి. బట్ మీరైతే అలా చేయకండి. వెంటనే తీసేసి పక్కన పెట్టండి. చూసారా కొంచెము కలర్ అనేది చేంజ్ అయింది.